మెడిటేషను ఐ మీన్ సబ్జెక్టు ధమ్మపద. ధమ్మపద అంటే బుద్ధుడు చెప్పినటువంటి ధమ్మం. దాని గురించి ఓషో గారి ద్వారా మనం కొంత తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ బుద్ధుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని స్వీకరిద్దాం మాస్టర్స్. సో లెట్ ఇస్ గో టు ద టాపిక్. ఇక్కడ వ్యూ చూసుకోండి ఎలా ఉందో. ఓకే రైట్. సో మాస్టర్స్, ధమ్మపదలో మొట్టమొదటిగా ఆయన చెప్పేది వీఆర్ వాట్ వి థింక్. మనం ఏది ఆలోచిస్తున్నామో అదే మనం అవుతున్నాం. మనం ఆలోచనలతోనే ఎదుగుతూ ఉంటాం. ఆలోచనలతోనే మనం ప్రపంచాన్ని క్రియేట్ చేస్తూ ఉంటాం. అయితే మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి? దానికి ఆలోచనలకి మూలం ఏంటంటే స్పీక్ ఆర్ యాక్ట్ విత్ అన్ ఇంప్యూర్ మైండ్. అశుద్ధమైన మనస్సుతో మాట్లాడినా, మన ఏ పని చేసినా అది సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఒక ఎద్దుబండి వెనక భారమైనటువంటి లోడుని పెడితే ఎలా ఉంటుందో ఆ విధంగా మన వెంట పడుతుంది. సో వీఆర్ వాట్ వి థింక్. మనం ఏం ఆలోచిస్తామో అదే మనం అవుతాము. మనం ఎవరం అంటే మన ఆలోచనే మనం. అయితే ఆలోచనతోనే ఎదుగుతూ ఉంటాం. ఆలోచనతోనే మనం ప్రపంచాన్ని సృష్టిస్తూ ఉంటాం. శుద్ధమైన మనసు అంటే సంకుచితమైన మనసుతో వచ్చే సమస్యలు తెలుసు. వికసిత మానసం, ప్యూర్ మైండ్, స్వచ్ఛమైన మనసు ఉన్నప్పుడు ఆనందం, ఆ బ్రహ్మానంద స్థితి అనేది వస్తుంది. వీటి గురించి మనం ఈరోజు విస్తారంగా తెలుసుకుందాం. ఈ యొక్క పాయింట్స్, చాలా పాయింట్స్ ఉంటాయి. వీటి ఒక్కొక్క దాని గురించి వివరణాత్మకంగా మనం తెలుసుకుందాం మాస్టర్స్. సో లెట్ ఇస్ గో టు ద టాపిక్. ఇక్కడ మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాము? హౌ వీఆర్ సీయింగ్. మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాము? మై బిలవ్డ్ బోధిసత్వాస్ అంటారు ఓషో గారు. మన పితామహ పత్రిజీ ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అంటారు. బోధిసత్వ అంటే ఏమిటి? బుద్ధ ఎసెన్స్, ఆ బుద్ధుడి యొక్క విత్తనం. ఆ బుద్ధుడి యొక్క విత్తనం మనలో ఉంది. ఆల్ బుద్ధాస్, కానీ విత్తన బుద్ధుళ్ళము. ఆ విత్తనం బుద్ధుళ్ళు ఎలా ఉన్నారు? ఏ విధంగా ఉంది అంటే, విత్తనం అంటేనే నిద్రావస్థలో ఉంది. దానికి సామర్థ్యం ఉంది. ఆ విత్తనానికి మహావృక్షం కాగలిగే సామర్థ్యం ఉంది. ఆ విత్తనం మెలుకోవటం, అవేకన్ అవ్వటం అనేది సామర్థ్యం ఉంది. కాబట్టి మనం అంతా ఆ బుద్ధుళ్ళమే. ఆ బుద్ధుని యొక్క ఎసెన్సే. అందుచేతే బోధిసత్వ అంటాం. మనం అంతా బుద్ధుళ్ళమే. ఆ విత్తన దేవుళ్ళమే అన్నట్టు ఆ విత్తన బుద్ధుళ్ళమే. సీడెడ్ బుద్ధ. బుద్ధ ఇన్ ఏ సీడ్. బుద్ధ ఇన్ ఏ సీడ్. ఏ బుద్ధ ఇన్ సీడ్. బుద్ధత్వం అనే సీడ్ మనలో ఉంది. అయితే మన స్థితి ఎలా ఉంది? మన ఒరిజినల్ అదే.
కానీ మనం ఏంటి, ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాం. ఆ విత్తనం ఎన్నో జన్మల నుంచి ఎదురు చూస్తూనే ఉంది లోపల మన కోసం. ఎప్పుడు ఆ విత్తనాన్ని సాధననే జలం, సాధన అనే జలం అంటే నీరు పోసి ఆ స్ప్రౌట్ అంటే ఆ విత్తనం మొలకెత్తుకునే విధంగా చేయగలుగుతాము అని. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం దానికోసం దాని కొరకు ఎంతో ఎదురు చూస్తున్నాం. మన కాన్షియస్గా, ఎలర్ట్గా ఆ సత్యాన్ని అన్వేషించడం కోసం. సత్యం ఎంత దూరంలో ఉంది, అది సదూరంలో ఏమి లేదు. అయితే సుదూరంలో లేదు, మనకు సమీపంలోనే ఉంది, మన వద్దనే ఉంది. కానీ చాలా కొద్ది మంది, మనుష్యానాం సహస్రేషు కచ్చతి యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చత్ మాం వితి తత్వతః అన్నట్టు, ఏ కొద్ది మంది అదృష్టవంతులు, ఫ్యూ ఫార్చ్యూన్స్ మాత్రమే ఈ ప్రపంచంలో సత్యాన్వేషణ చేస్తున్నారు. అది ఏమి కఠినమైన మార్గం కాదు. అది ఎంతో కఠిన పరిశ్రమ చేస్తేనే పొందేదేం కాదు, కష్టమైంది కాదు. అది కష్టమైన స్వభావం కూడా కాదు. అది కఠినం ఎలా అయింది? మన ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఏది కాదో దాని మీద పెట్టడం వలన మనకు అంత కఠినంగా అనిపిస్తుంది అంతే. అనేక జన్మల నుంచి మన ఇన్వెస్ట్మెంట్ నడుస్తూ ఉంది. ఇన్వెస్ట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ట్రైన్ యువర్ సెల్ఫ్, మనకు మనం ట్రైన్ చేసామనుకోండి, పర్ఫెక్షన్ అవుతూ ఉంటాం. మన ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తున్నాం? ఆనాపానసతి ధ్యానం చేస్తున్నాం, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో అయితే ఆ ఇన్వెస్ట్మెంట్ అబద్ధాల మీద ఉంది. మామూలుగా ఈ సాధారణమైన మనుషుల గురించి మనం చెప్తున్నప్పుడు, వీ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఫర్ లైఫ్స్ అండ్ లైఫ్స్ ఇన్ ఏవి మనం కామో వాటి మీద, అబద్ధాల మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. అంచేత అది ఏమవుతుందో, అబద్ధాలతో నిర్మించినటువంటి అది ఏమవుతుందో అని, దాన్ని ఎలా చేయాలి, దాని నుంచి అవాయిడ్ ఎలా అవ్వాలి, ఎస్కేప్ ఎలా అవ్వాలి. సత్యం నుంచి దూరం అయిపోయాం, అబద్ధాలతో జీవిస్తున్నాం. సో కన్వీనియంట్ కోసం, కంఫర్ట్ డ్రీమ్స్ చేస్తున్నాం. సో దాని గురించి ఏమిటి మన పరిస్థితి అన్నప్పుడు దమ్మపద, ఆ దమ్మపద వైపుకు వెళ్ళాలి. మనకు ఇంకొక సమస్య, మైండ్ ఫీల్స్ వెరీ గుడ్ విత్ లైస్. అబద్ధాలు చెప్తే దానికి భలే ఇష్టంగా ఉంటుంది. ఇదంతా మైండ్కి సంబంధించింది. ఇన్వెంటర్ అంతా కూడా ఆ మైండ్ ఏం చేస్తుంది, అదే రకరకాల అబద్ధాలను సృష్టిస్తుంది. అదే కర్త. మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్ష అంటారు కదా, మనసే బంధానికి మోక్షానికి కారణం అన్నమాట. అదే మనసే. సో ఆ మైండ్ నేను చేస్తున్నాను అంటే ఈగో ఉంటుంది, ఈగో క్రియేట్ అవుతుంది. యూ హ్యావ్ నథింగ్ టు డూ, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, యూ హ్యావ్ నథింగ్ టు డూ అన్నప్పుడు నువ్వు చేయవలసింది ఏమి లేదు, మనసుతో నువ్వేం చేయాల్సిన అవసరం లేదు అంటే చిత్తవృత్తి నిరోధం అవుతుంది. ఆ ఈగో మాయమైపోతుంది. ఈగో మాయమైపోయి ఎవాపరేట్ అయిపోతుంది. అందుకోసమే ఆ ఈగోకి రిస్క్ అయిపోయింది. సో మనకి రిస్క్ అనిపిస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, దమ్మపద అనే పదంలో, టీచింగ్లో ఎవరికి చెబుతున్నాడు అంటే విత్తన దేవుళ్ళమైన మనకు చెబుతున్నాడు. అంటే బుద్ధుని యొక్క ఎసెన్స్, బోధిసత్వ అంటే ఏంటో చెప్పుకున్నాం ముందే. అంటే ఆ బుద్ధుని యొక్క ఎసెన్స్ ఉంది, ఆ విత్తనం ఉంది మన లోపల, ఆ బుద్ధుడి యొక్క విత్తనం ఉంది.
వారికి మాత్రమే ఆ దమ్మపద. ఆ శ్రద్ధ ఉన్నవారి శ్రద్ధ అంటే ఆ బీజం ఉంది లోపల మన లోపల. సో, ఈ యొక్క బుద్ధుని యొక్క ఈ ప్రవచనము ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అనంతమైన ఎటర్నల్ సైలెన్స్ నుంచి వచ్చింది. అవి మనకి చేరుకోవాలి అంటే, మనం ఎంతో మహా మౌనంలో అంటే ఇప్పటి వరకు అపారమైన ధ్యానం చేసాం. జీరో, జీరో స్టేట్‌లో ఉన్నాం. కాబట్టి ఆ సైలెన్స్‌లోకి మనకు వెళ్తాయి. ఈ మాట లోపలికి వెళ్తాయి. ఆ బుద్ధుని యొక్క మాటలు లోపలికి వెళ్ళాలన్నప్పుడు, మనం ఎంత ప్యూర్‌గా ఉంటాము, ఎంత జీరోలో ఉంటాము అనే దాని మీదే. అందుచేతే ధ్యానం తర్వాత సజ్జన సాంగత్యం అనేది ఉంది. అప్పుడు, అప్పుడే మనం వెహికల్ కాకపోతే, రిసీవ్ కాకపోతే, వినయంగా కాకపోతే, అంటే ఇగో లేకుండా పోతే, అలర్ట్‌గా లేకుండా పోతే, మనం ఏమి రిసీవ్ చేసుకోలేము. అర్థం చేసుకోలేం. ఎలా ఉంటే అర్థం చేసుకోవాలి? మనం జీరో స్టేట్‌లో ఉంటే, రిసీవ్‌గా ఉంటే, వినయంగా ఉంటే, అహంకార రాహిత్యంలో ఉంటే, జీరో అంటే నేను అనేది లేకుండా ఉంటే, అలర్ట్‌గా ఉంటే, అవేర్‌గా ఉంటే అది అర్థమవుతుంది. సో, ఇక్కడ సింపుల్ వర్డ్స్ బుద్ధుడు చెప్పే పదాలెప్పుడు కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. అందుకోసమే సంస్క్రిట్‌లో మ చెప్పాల్సింది చెప్పేవి కాకుండా సాంస్క్రిట్ అనేది మహా పండితులకే ఉండింది. దానికి బదులు పాళీ భాషలో చెప్పాడు. సింప్లిసిటీ. అది మనం ఎంతో సింపుల్‌గా చెప్పే విషయాల పట్ల మోషే గారు అబ్జెక్షన్ ఏం చెప్తారంటే, మనం అంత సింపుల్‌గా లేమే అని. ఆ సింపుల్‌గా ఉన్నది మనకి హృదయ భాష. మన హృదయంలోకి చొచ్చుకుపోతుంది. సింపుల్ ట్రూత్. సో, మై డియర్ ఫ్రెండ్స్, బ్రహ్మ పద అనేది ఎంతో అద్భుతమైన జ్ఞానం. ఆ అద్భుతమైనటువంటి జ్ఞానం 2500 సంవత్సరాలు పూర్వం అనంటే, ఇప్పటికి 2885, 86 సంవత్సరాలు అయిపోయాయి. సచ్ గ్యాదరింగ్ హాస్ నాట్ ఎగ్జిస్ట్ ఎట్ ఆల్. అప్పుడు పెద్ద గొప్ప సమూహం లేదు. ఫస్ట్ స్టార్టింగ్ చిన్న చిన్న గ్రూప్స్‌తో స్టార్ట్ చేశాడు ధమ్మపద. చిన్న చిన్న విషయాలు. ఎ గ్రేట్ అన్‌హార్టెడ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ అంటే ఎంతో లోతైన జ్ఞానం మనం తీసుకోవడం కోసం మరి ఎన్నో విషయాలు ధమ్మపద అనే దగ్గరకొచ్చేసరికి ధమ్మపద అంటే అవగాహన ఆ పేరేమిటి? ధమ్మం అంటే ఏమిటి? చాలా పేర్లున్నాయి. అల్టిమేట్ లా. అది అంతిమ సత్యం. ధమ్మ అంటే అల్టిమేట్ లా. అల్టిమేట్ లా అంటే యూనివర్స్ అంతటిని సమగ్రమైన స్థితిలో ఉంచుతుంది. విశ్వమంతా ఈ సమతుల్యతతోనే ఉంది అనే పాయింట్. ఇన్విజిబుల్‌గా ఉంటుంది. ఇంటాంజిబుల్‌గా ఉంటుంది. కంటికి కనపడదు. ఆ యూనివర్స్ ఏ ఫార్ములాతో నడుస్తుందో కంటికి కనపడదు. అదే ఫార్ములా మన శరీరం నడుస్తుంది. సో, మై డియర్ ఫ్రెండ్స్, అది ఆ వైపుకి మనం ప్రయాణం చేస్తున్నాం. ఆ ప్రయాణంలో మనం ఎక్కడ ఉన్నాము? ఇంత విశాలమైనటువంటి జ్ఞానం మన కోసం ఎదురు చూస్తుంది. కానీ మనం ఎక్కడ ఉన్నాము అనే పాయింట్ అంటే సంకుచిత మానసంలో ఉన్నాము. కీ హోల్ నుంచి చూస్తున్నాము అని. అయితే దమ్మ అంటే బుద్ధుడు దమ్మ అనే పదానికి ఏమి మీనింగ్ చెప్పారు? అసలు దీనికి దుఃఖం అనే పాయింట్ ఎందుకొచ్చింది? మనం సంకుచిత మానసంలో ఉన్నాం కాబట్టి దుఃఖం ఉంది. ఓకే. కీ హోల్ నుంచి చూస్తున్నాం కాబట్టి దుఃఖం ఉంది. మనం అంతటిని చూడలేకపోతున్నాం కాబట్టి మనకి దుఃఖం ఉంది. మనకి మనం మరి ఇఫ్ యూ సీ హోల్ అంటే మొత్తం అంతటిని మనం కనుక చూసినట్టయితే ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? మొత్తం అంతటిని మనం చూస్తే అంటే మనం కీ హోల్‌లోంచి చూస్తే మనం ఎంత సంకుచితంగా ఉంటాం. అలా కాకుండా బయటకొచ్చి చూసామనుకోండి
ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎంత మహావైభవంగా ఉంటుంది. అది అక్కడ నా పాయింట్. అది సత్యాన్వేషణకి వెళ్ళినప్పుడు మన లోపలికి మనం చూడటం. సో అప్పుడేమవుతుంది, ఎవ్రీథింగ్ షుడ్ బి మీనింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. అసలు ఉన్నదంతా పర్ఫెక్ట్ గానే ఉంది. ఓన్లీ గాడ్ ఎగ్జిస్ట్స్. డెవిల్ అనేది మనిషి సృష్టించాడు. దయ్యం అనేది లేదు. అయితే దేవుడు అనే పదాన్ని బుద్ధుడు వాడడు. ధమ్మ కెన్ బి గాడ్, బట్ బుద్ధ నెవర్ యూజ్ ద గాడ్. ఎందుకంటే అది దేవుడు అనే పదాన్ని మనం చాలా మనకు అనుభవం లేదు, కానీ ప్రతిదానికి మనం దేవుడు అనే పదం వాడేస్తాం. ఆ దేవుడి పట్ల మనకు అనుభవం లేదు, పరిచయం లేదు, కానీ ప్రతిదానికి మనం దేవుడు అనే పదాన్ని మనం వాడేస్తూ ఉంటాం. అలాగా చాలా పదాలు మనకు తెలియకపోయినా మనం తెలిసినట్లు ఘనంగా మాట్లాడుతూ ఉంటాం. సో అది రాంగ్గా అసోసియేట్ అయింది విత్ ఐడియా. ఒక వ్యక్తి పట్ల రాముడు ఒక దేవుడు, కృష్ణుడు ఒక దేవుడు అని అంటే అలాగా మనము ఒక పర్సనే అన్నట్టు. కానీ ఉన్నదంతా దేవుడే అన్న సత్యం వైపుకి వెళ్ళేది అల్టిమేట్ లా. ఉన్నదంతా దేవుడే, అందరూ దేవుళ్ళే అనేటి సత్యం. ఒక పర్సన్ కాదు. బుద్ధ నెవర్ యూజెస్ ద వర్డ్ గాడ్. గాడ్ అనే పదం వాడలేదు. దాని బదులు ధమ్మ అన్నాడు. మరొక పేరు అంతే. ఉన్నది ఒకటే సత్యం. దేవుడని పేరు పెట్టుకో, మరొక పేరు పెట్టుకో, ధమ్మ అన్నాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, హీజ్ మైండ్ ఈజ్ దట్ ఆఫ్ వెరీ ప్రొఫౌండ్ సైంటిస్ట్. ఒక శాస్త్రవేత్తలాగా చేసే ధమ్మ మీన్స్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. ఏంటది? దేవుడి గురించి మాట్లాడదు, కానీ దేవుడు అనే పదం వాడదు, కానీ చెప్పేదంతా దేవుడి గురించి చెప్తుంది. అది అక్కడ ఉన్న విచిత్రమైన పదం. దేవుడు అనే పదం వాడకుండా దేవుడి గురించి చెప్పేది ధమ్మ. దైవం గురించి చెప్పేది, కానీ దేవుడు అనే పదం వాడడం. దేవుడి గురించే చెప్తాడు. అలాగే ధమ్మ అనే దానికి మరొక మీనింగ్ క్రమశిక్షణ, డిసిప్లిన్. సత్యం తెలుసుకోవాలంటే మనకు క్రమశిక్షణ ఉండాలి, చాలా క్రమశిక్షణ ఉండాలి. ఇక్కడ కీ పాయింట్స్ నేను చెప్తున్నాను. కీ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దేవుడు అనే పదం వాడకుండా దేవుడి గురించి చెప్పేవాడు ఎవరయ్యా అంటే బుద్ధుడే. ఇక్కడంతా దేవుడే, చెప్పేదంతా దేవుడి గురించే, కానీ దేవుడు అనే పదం వాడడం. దాని ప్లేస్లో ధమ్మ అనే పదం వాడాడు అంతే. ఆ ధమ్మ అనే పదానికి మరొక మీనింగ్ ఏంటి? క్రమశిక్షణ, డిసిప్లిన్. ఇక్కడ డిసిప్లిన్ అనే పదం, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ అనే పదం చాలా ఇంపార్టెంట్. ఏమిటి ఆ క్రమశిక్షణ? డిసిప్లిన్ అంటే ఏమిటి? డిసైపల్ అనే పదం కూడా ఉంది డిసిప్లిన్లో. డిసైపల్ అంటే నేర్చుకునేవాడు, శిష్యుడు. అంటే నేర్చుకునేవాడు ఎవడు? నేర్చుకోగలిగే సామర్థ్యం. నేర్చుకోగలిగే సామర్థ్యం ఏంటి? నేను నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాను అని. సో హూ ఈస్ రెడీ టు డ్రాప్ హిజ్ ఓల్డ్ ప్రిజుడిస్. ఇంకొక కీ పాయింట్ ఇక్కడ. అద్భుతమైన జ్ఞానం ఏంటంటే, మీ లోపల ఏమైనా కొన్ని పదాల పట్ల ఇంకొక సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీకేమైనా ఉంటే అవన్నీ డ్రాప్ చేసేయండి అని చెప్తున్నారు ఇక్కడ. మనకి ఒక స్కూల్కి వెళ్ళాము. స్కూల్లో విద్యా బోధన జరుగుతుంది. అక్కడ సైన్స్ మాస్టరు సైన్స్ పాఠం ఎక్స్ప్లెనేషన్ బొమ్మలు గీశాడు ఆయన. మరి లెక్కల మాస్టర్ వచ్చి ఆ పాత బొమ్మలన్నీ తుడిచేసి లెక్కలు చెప్తాడు. అయితే ఇంకొక మాస్టర్ వచ్చి ఇంకొక సబ్జెక్ట్ చెప్తాడు. ప్రతిదీ బ్లాక్ బోర్డ్ వైప్ చేయాలి.
అలాగే ముందస్తు ప్రెజుడిస్ ఏమైనా ఉన్నాయా? మీ మనసు లోపల ఏమైనా ఉన్నాయా? ధమ్మపద నేర్చుకోవాలంటే ఫస్ట్ డిసిప్లిన్ అంటే ఇదే. ముందు మీ ఆలోచనలన్నీ జీరో చేయండి. మీ లోపల ఏమైనా ఇది ఇంతే, ఇది ఇలానే ఉండాలి అన్న ఆలోచనలన్నీ ముందు జీరో చేయండి. పుట్ యువర్ మైండ్ అసైడ్. మీ మనసులో ఎటువంటి లోపల ఆలోచనలు పెట్టుకొని వినకండి. ఇది ఇంతే, ఇలానే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకోకండి. జీరో చేసి ఉండండి. అది ఒక పాయింట్, రైట్? ధమ్మ అంటే దేవుడే, కానీ దమ్ అనే పదం వాడాడు. దేవుడు అనే పదం వాడకుండా దేవుడి గురించే చెప్పాడు, అదొకటి. అలాగే దమ్మ అనేది ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అంటే నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాము అంటే నువ్వు ముందు ఆల్రెడీ పాత ఏబిసిడీలు ఆలు నేర్చుకున్నాము, ఇప్పుడు ఏబిసిడీలు నేర్చుకోవాలి అంటే ఆలు తీసి పక్కన పెట్టి ఏబిసిడీలు నేర్చుకోవాలి అన్నట్టు. అలాగే అదేంటి ఏబిసిడి ఇంగ్లీష్ వద్దు, రష్యన్ లాంగ్వేజ్ రావాలంటే రష్యన్ ఆల్ఫాబెట్ నేర్చుకున్నట్టు నువ్వు పాతవన్నీ తీసి పక్కన పెట్టి, నువ్వు ప్రీజుడియస్ ఐడియాస్ అన్ని పక్కన పెట్టి నువ్వు ఓపెన్ మైండ్తో ఉంటే అప్పుడు నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండే సామర్థ్యం వస్తుంది. దమ్మ అంటే మరొకటి అల్టిమేట్ లా, అల్టిమేట్ ట్రూత్. ఈ అల్టిమేట్ ట్రూత్ ఎప్పుడు వస్తుంది? నీ మనసు శూన్యమైపోయినప్పుడు. వెన్ మైండ్ ఈజ్ డిజపియర్స్, ఈగో డిజపియర్. ఈగో ఉండొద్దు, మైండ్ ఉండొద్దు, మైండ్ జీరో అయిపోవాలి, ఈగో జీరో అయిపోవాలి. ఎలా డ్రాప్ అవుతుంది ఇవన్నీ మనం తెలుసుకోబోతున్నాం. సో అక్కడ ఏదైనా అక్కడ ఏమి చివరికి మనసు లేదు, మనసు డ్రాప్ అయిపోయింది. లోపల నేను 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 అనే ఆ ఇగో లేదు. ఏమైంది? ఏమీ లేదు లోపల. అక్కడ సంథింగ్ సంథింగ్ అంటే ఏదో ఉంది, ఇక్కడ నథింగ్ అన్నాడు. సో నథింగ్ ఈజ్ లెఫ్ట్. లోపలికి 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 పోతే ఏమీ లేదు అక్కడ నీ లోపల. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, నో థింగ్, నో థింగ్. దాన్ని అనర్థ అన్నాడు. అనర్థ దాని గురించి మనం వీడియో కూడా సెర్చ్ చేసుకున్నాం. అనర్థ, అనాపనసతి అనర్థ. బుద్ధుడు ఎందుకు అనర్థ గురించి చెప్పాడు అనే దానికి చెప్పుకున్నాం. అదే విషయాన్ని ఇక్కడ మన ప్రస్తావన ఏంటి? నథింగ్. మైండ్ జీరో అయింది, ఈగో లేదు. పైగా యు ఆర్ నాట్ ద బాడీ. అసలు నువ్వు శరీరంలో ఉంటావు అంతే, కానీ యు ఆర్ నాట్ ద బాడీ. ఇప్పుడు ఈ బాడీ ఇక్కడ ఇగో అంటే నేను అనే ఐడెంటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం ఉంది. ఈ శరీరం ఉంది కాబట్టి మీరు చూస్తున్నారు, మిమ్మల్ని నేను చూస్తాను, నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకుందాం. ఐడెంటిఫికేషన్ అక్కడి నుంచే ఉంది. ఇక్కడ నేను అనేది తీసేసాము అనుకోండి, ఆ మైండ్ కూడా డ్రాప్ అయింది, ఏమి లేదు. సో అక్కడ దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటీరియారిటీ అండ్ సబ్జెక్టివిటీ, దీని మీదే అంతా ఉంది. బ్రహ్మ మన లోపల గురించి, మన స్వయం గురించి, మన సబ్జెక్ట్ గురించి, మన లోపల ఉన్న సత్య అనుభవం, స్వ అనుభవమే జ్ఞానం, మరొకటి కాదు. ఎంత చెప్పినా ఏమీ కాదు. సో అది దట్ ఈస్ ద దమ్మ. సో దమ్మ మీ గురించే చెప్తుంది, మీ ఇన్నర్ ఇంటీరియారిటీ గురించి చెప్తుంది, మీ స్వయం గురించి చెప్తుంది, మీ మీ సత్యం, యువర్ ట్రూత్. అది మీ లోపలికి చొచ్చుకుపోవాలి. ఆ ట్రూత్ అనేది ఒక థీరీ కాదు, ఊహాజనితమైనది కాదు, అది అనుభవపూర్వకమైన జ్ఞానం అవ్వాలి. ఆనాపాన సతి శ్వాసమే ధ్యాస అంటే ఎప్పుడు తెలుస్తుందా? శ్వాసమే ధ్యాస ఏముంది అని అనుకుంటే కదా, ఆ అనుభవంలోకి రావాలి అని ఎట్లనో ఇది అంతే. అనుభవపూర్వకమైన జ్ఞానం అంటే ఉన్నదంతా దేవుడే అనే అనుభవపూర్వకమైన జ్ఞానం. నీ లోపల అపూర్వ దేవుడి గురించి ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఏమీ పెట్టుకోకుండా ఉన్నదంతా అదే అనేటువంటి సత్యాన్ని, ఏ ఆలోచనలు పెట్టుకోకుండా, ఏ శాస్త్రం పెట్టుకోకుండా, ఏ గ్రంథాలు చెప్పినా, లేదా పెద్దవాళ్ళు చెప్పినారు, మా తాతలు చెప్పినారు, లేకపోతే ఈవెన్ బుద్ధ హిమ్సెల్ఫ్ చెప్తారు,
ఏమంటే నేను చెప్పానని కానీ మీరు గుడ్డిగా నమ్మాల్సిన విషయం ఏం లేదు. మీ అంతట మీరు పరిశోధన చేయండి. ఒక స్వర్ణకారుడు అంటే బంగారు బంగారు పనిచేసే స్వర్ణకారుడు, బంగారు పనిముట్లు తయారు చేసేవాడు. ఇది మేలిమి బంగారమా కాదా అని దాన్ని కాస్తాడు. కాసినప్పుడు బాగా కాల్చేస్తాడు. కాల్చేసి ప్యూరిటీని చెక్ చేస్తాడు. ఆ ఇంప్యూరిటీ అంతా పోతుంది. కాల్చేసినప్పుడు ఆ ఇంప్యూరిటీ అంతా పోతుంది. అలా ఇంప్యూరిటీ అంతా పోయి స్వచ్ఛమైనటువంటి బంగారం బయటకు వస్తుంది. అలాగే ఈ మాటల్లో ఉన్న స్వచ్ఛత, బుద్ధుడి మాటల్లో ఉన్న స్వచ్ఛత వెళ్ళాలంటే మీ మీ యొక్క లాబొరేటరీలో మీ అంతట మీరు స్వర్ణకారుడు ఏ విధంగా పరీక్ష చేశాడో మీ లోపలికి ఈ మాటలను స్వచ్ఛకుపోయి పరిశీలించుకోండి అని. I can explain to you how I attained, but I cannot say what it is. ఇక్కడ కీ పాయింట్. నేను బుద్ధత్వాన్ని నేను గౌతమ సిద్ధార్థుడు బంగయ్య బుద్ధ, గౌతమ సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు. కానీ ఇవి ఎలా అవ్వాలో నేను చెప్పుతాను. ఐ ఎక్స్ప్లెయిన్ హౌ, నేను ఏ విధంగా పొందాను అనే నా అనుభవాన్ని నేను చెప్తాను. హౌ ఈజ్ ఎక్స్ప్లెయిన్, కానీ వై అనేది ఎక్స్ప్లెయిన్ కాదు. డిసిప్లైన్ కెన్ బి షోన్ మై డియర్ ఫ్రెండ్స్, గోల్ కాదండి. నువ్వు ఇక్కడ ఏంటంటే నువ్వు డిసిప్లిన్, క్రమశిక్షణ, ముందస్తుగా ఏ ఐడియా లేకుండా నువ్వు కొత్త విషయాలు నేర్చుకోవాలి అన్నప్పుడు నేర్చుకోవాలన్నప్పుడు ఎలా అంటారు. సో ప్రతి ఒక్కడు ఇన్నర్కి వెళ్ళాలి అన్నప్పుడు నీ లోపలికి నువ్వు వెళ్ళాలి. సరే, అది అంతా దమ్మ గురించి. ఇంకొక దమ్మ పద అనే రెండు పదాల గురించి మనం ఇప్పుడు మాట్లాడము. పద మీన్స్ చాలా మీనింగ్లు ఉన్నాయి. ఫండమెంటల్ మీనింగ్ అంటే పద అనేసరికి దమ్మ పద అంటే దమ్మ మార్గము. దమ్మ అంటే చెప్పుకున్నాము, పద అంటే మార్గము. దట్ ఈస్ అ కీ పాయింట్. హౌ కెన్ బి టాక్, ఇక్కడ ఏ విధంగా ఆ పదం వైపు ఎలా వెళ్ళాలి, ఆ పాత్ర చూపించారు. హౌ, ఏ విధంగా వెళ్ళాలి. దమ్మపద ఏం చెప్తుంది, ఆ అష్టాంగ మార్గాన్ని ఎలా అనుసరించాలి, అష్టాంగ మార్గం ఏ విధంగా ఉంది. ఇప్పుడు దుఃఖం గురించి చెప్తాం, ఆర్య సత్యాల గురించి చెప్పాడు. ఆర్య సత్యం, ఆర్య అంటే ఉన్నదంతా అనలేదు, దుఃఖం ఉంది. ఆ దుఃఖం ఎందుకు క్రియేట్ అయింది, సంకుచిత మానసం వలన, సంకుచితంగా ఉండటం వలన. ఆ వికసిత మనసం ఎలా అవ్వాలి, ఇవన్నీ ఓకే. పాత్ అంటే ఒక అడుగు వేయి, స్టెప్ ఒక అడుగు వేయి, ఒక అడుగు వేసే చాలు. ఫౌండేషన్ అది. దమ్మ పద అంటే ఫౌండేషన్. ఆ ఫౌండేషన్కి వెళ్ళు. సో మై డియర్ ఫ్రెండ్స్, దమ్మ పద దీన్ని అవగాహన చేసుకోవడానికి పెద్ద దమ్మపదని అవగాహన చేసుకోవాలంటే నీ మేధస్సు ఏం అవసరం లేదు. బట్ నీకు నువ్వు అవైలబుల్గా ఉండు, ఇప్పుడే ఉండు, ఈ క్షణంలోనే ఉండు, ఈ వర్తమాన స్థితిలోనే ఉండు. అప్పుడే ఆ దమ్మ, ఆ దివ్యత్వము, దమ్మ అంటే ఆ దైవం, దమ్మ అంటే దైవము, ఆ దివ్యత్వము, ఆ దివ్య జ్ఞానము, దైవమే. ఆ దైవం వెళ్ళే దైవం వైపుకి వెళ్ళే మార్గము. దైవం అనే పదం వాడలేదు కాబట్టి మనం దమ్మానే వాడదాము. సో దమ్మ పద. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే మనము అక్కడ కూర్చొని మీరు జడ్జిమెంట్ చేయొద్దు. మీరు దానిలో మునిగిపోవాలి, జీరో అయిపోవాలి, స్పాంజ్ లాగా అయిపోవాలి. అప్పుడే ఆ దమ్మ యొక్క ఎసెన్స్ అంతా మీ లోపలికి సింక్ అవుతుంది. లెట్ ఇట్ సింక్ ఇన్ టు యూ. అంత ఊరికే కూర్చొని జడ్జిమెంట్ చేయొద్దు. అలా జడ్జిమెంట్ చేస్తే అదేమిటి ఇదేమిటి అనే పదాలు ఆలోచన చేస్తే యూ విల్ మిస్ ది బుద్ధ. ఊరికే మాట్లాడుకోకుండా
ఏమి ఇబ్బంది పెట్టుకోకుండా మీ మనసుని రైట్ ఆర్ రాంగ్ అనే విషయాలను ఆలోచించినా యూ విల్ మిస్ ద గేమ్, మిస్ ద పాయింట్. అది రైట్ ఆర్ రాంగ్ ముందే చెప్పాడు కదా, డోంట్ బిలీవ్ బ్లైండ్లీ, గుడ్డి నమ్మకాలు లేవు. ఇది అవునో కాదో రుజువు చేసుకోవాలంటే మీ అంతటా మీరు పరిశోధన చేయాలి. ఏ విధంగా పరిశోధన చేయాలి అని అంటే, ఓ స్వర్ణకారుడు ఇది మేలిమి బంగారమా కాదా అని చెప్పి దాన్ని కా బర్న్ చేస్తాడు, బర్న్ చేసి కాసి వడపోస్తాడు, ఆ తిట్టంతా బయటికి వెళ్ళిపోతుంది అని మామూలుగా ఇక్కడ మనం ఇప్పుడు అది ఓల్డ్ ఫ్యాషన్. ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ ఏమొచ్చింది, బర్న్ చేస్తారు డైరెక్ట్గా గ్యాస్తో, దేంతో చేస్తారు వాళ్ళు. సో అది చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పాతదంతా మురికంతా వెళ్ళిపోయి కేవలం స్వచ్ఛమైన బంగారమే మిగులుతుంది. సో ఫస్ట్ మోస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే టు అండర్స్టాండ్ వాట్ ఇట్ ఈస్. బుద్ధుడు ఏం చెప్తున్నాడు దాన్ని అవగాహన చేసుకోవాలి. వాట్ బుద్ధ ఈస్ ట్రైంగ్ టు సో, ఆయన అసలు ఏ విధంగా చెప్పాలనుకుంటున్నాడు, ధమ్మపద గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు, జడ్జి మంచిదా అది మంచా చెడా ఇవన్నీ పక్కన పెట్టేయండి, అసలు ఏం చెప్తున్నాడు దాంట్లో అనే దాంట్లో ఏంటంటే ఆయన ఏమంటున్నాడు, వీఆర్ వాట్ వి థింక్. మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే మనం. మొత్తం ఈ ఆలోచనతోనే ఎదుగుతాము. విత్ అవర్ థాట్స్ ఓన్లీ మొత్తం ప్రపంచాన్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఈ ప్రపంచం అంటే భౌతిక ప్రపంచాన్ని సృష్టించడం కాదు మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. బుద్ధుని యొక్క లాంగ్వేజ్ అంతా అంతర ప్రపంచం గురించి. ఆయన భౌతికమైన దాని గురించి చెప్పడం లేదు. ఆయన ఏం ఫిజిస్ట్ కాదు, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం కాదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏం చేశాడు అనేది, ఆయన గొప్ప శాస్త్రవేత్తే, మహానుభావుడే, కానీ ఒక పిచ్చి పని చేశాడు. ఏంటి, అణువులు పరమాణువుల గురించి చెప్పాడు, కానీ దాన్ని బాంబు తయారు చేయడం వలన ఇప్పుడు ప్రపంచం అంతా అంత అధ్వాన పరిస్థితి, దాని గురించి ఎందుకు కొట్లాడాల్సి వస్తున్నారో ఇప్పుడు మనం అది వదిలేద్దాం. కానీ కంటికి కనపడనటువంటి ఆ అణువుకి అంత మహాశక్తి, అంతకంటే గొప్ప మహాశక్తి మన లోపలే ఉంది. అది ఇన్నర్ వరల్డ్ ఆఫ్ ద మైండ్. ఇక్కడ ఇక్కడ ఏం చెప్పారు, వీఆర్ ఆల్ వాట్ వి థింక్. మనం ఏది ఆలోచిస్తున్నాం అంటే ఆలోచన మనలోనే పుడతాయి, అక్కడి నుంచే మనం ఎదుగుతూ ఉంటాం, ఆలోచనతోనే ఎదుగుతూ ఉంటాం. విత్ అవర్ థాట్స్ వీ మేక్ ద వరల్డ్. ఏ వరల్డ్, అంతర ప్రపంచాన్ని. అంతర ప్రపంచంలో ఏది ఉందో బాహ్య ప్రపంచంలో అదే జరుగుతుంది, అనుభవంలోకి వస్తుంది. విత్ ఇన్ ఏ వితౌట్, నీ లోపల ఉన్నదే బయట జరుగుతుంది. నువ్వు ఏది ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావు. అందుకోసమే వీఆర్ వాట్ వి థింక్ అన్నాడు ఆయన. అంటే మనం ఏది ఆలోచిస్తే అదే అవుతాము. ఇదంతా ఎంత సింపుల్ గా చెప్పాడు చూడండి ఆయన, బుద్ధుడు. వీఆర్ వాట్ వి థింక్. కానీ ఆయన అంతర ప్రపంచం గురించి మాట్లాడుతున్నాం, మనం బాహ్య ప్రపంచం గురించి ఆలోచన చేయకూడదు. సంసార అంటే అసలు వర్డ్ మనకి సాంస్క్రిట్ లో సంసార అనే పదంగా, సంసారం అంటే ఏమిటి అంటే, దేవి అందుమునుపు అప్పుడప్పుడు మేము క్లాసుల్లో చెప్తూ ఉంటాను, దేవికాలోత్తరంలో శివుడు పార్వతీ మాతకు చెప్తూ ఉంటాడు, చిత్తే చలితి సంసారో నిశ్చలే మోక్షయవతు అని. సంసారము అంటే మనకి ఈ పదాన్ని బాహ్యంగా మొగుడు, పెళ్ళాము, పిల్లలు, కొంప, గోడు, నా ఈ గోల్ గురించి మాట్లాడుతూ ఉంటాం. కానీ సంసార అంటే ద ఇన్నర్ నీ లోపల ఉన్నది. ఇక్కడ సంసారము మాయ అంటే నీ మూడు మాయ కాదు, పెళ్ళం మాయ కాదు, ఈ ప్రపంచం మాయ కాదు, ఇదంతా అవుతుంది. ఇవన్నీ ఇదంతా స్వప్నము, ఇదంతా ఈ ఆధ్యాత్మిక సత్యాలు మనం ఎలా మాట్లాడుకుంటాం చూడండి. ప్రపంచానికి మనం మూడు మాయ, పెళ్ళం మాయ, ఇవి కాదు. They not only believe that the world is untrue, illusory, Maya. They know that it is a Maya. It is an illusion. It is a dream. అన్నప్పుడు బాహ్య ప్రపంచం గురించి కాదు మై ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి.
బాహ్యం గురించి కాదు, ఇన్నర్ గురించి. బయట మాయ కాదు, నీ లోపలే మాయ అంతా నీ లోపలే ఉంది, ఇన్నర్ వరల్డ్ గురించి. సో మై డియర్ ఫ్రెండ్స్, ద వర్డ్ సంసార అనేది ఏంటంటే బయట కాదు, నీ లోపల. అవి బయట విషయాలు కాదు. ఈ ప్రపంచంలో ఉన్న సంసారం అంటే ఈ చెట్లు చేమలు నదీ నదాలు కాదు. నాట్ ఎట్ ఆల్. దే మీన్ ద వరల్డ్ దట్ యు క్రియేట్. నువ్వు లోపల సృష్టించుకున్నావు. ఆ లోపల సృష్టించిన దాన్ని తిప్పుతున్నావు, చక్రాన్ని తిప్పుతూ ఉన్నావు, మళ్ళీ అల్లుతున్నావు. నీ లోపల బాగా అల్లికలు అల్లుతున్నావు, వస్త్రాన్ని అల్లుతున్నావు, రకరకాల వస్త్రాలు ధరిస్తున్నావు. దాన్ని మిర్ధాదు పొత్తి గుడ్డల్లో మనిషి అంటాడు. అనేక పొత్తి గుడ్డల్లో అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఈ వెంటనే స్థూలమైన మీనింగ్ తీసేసుకుంటూ ఉంటారు. స్థూలమైన మీనింగ్ కాదు. యాక్చువల్లీ మెటఫర్ ఏంటంటే ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఆధ్యాత్మిక సత్యం నీ ఇన్నర్ గురించే చెప్తారు తప్ప బాహ్యంగా నువ్వు చూసావు అంటే నువ్వు అంత ఇదంతా మాయ అంటే అదంతా మాయ. మాయ బయట కాదురా నాయన, నీ లోపల నువ్వు నీ మనసు అనే చక్రంలో తిప్పుతున్నావు, గాలిని సుడిగాలి చేస్తూ ఉన్నావు, దాని చుట్టూ మనం తిరుగుతున్నాం, స్పిన్నింగ్, అది గిర్ర తిరుగుతున్నాం. సంసార హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద అవుట్ సైడ్ వరల్డ్, మై డియర్ ఫ్రెండ్స్. సంసారం నీకోసం వెయిట్ చేస్తుంది. బలి స్థూలమైన మీనింగ్లు తీసేసుకుంటున్నాయి. స్థూలమైన మీనింగ్లు కాదు. దట్ ఈస్ బయట సంసారము, అక్కడ భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, లేదా మొగుడు ఉంటారు, వాళ్ళతో గోల వీళ్ళతో గోల. ఈ గోళ్ళన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? నీ ఇన్నర్ నుంచే అవుటర్, అంతేగాని బయట బయట కాదు. విత్ ఇన్ విత్ అవుట్. నీ అంతర ప్రపంచం గురించి, నువ్వు అంతర ప్రపంచంలో ఎంత గొప్పగా ఉంటావో బాహ్య ప్రపంచంలో అంత గొప్పగా ఉంటావు. అందుకోసమే ఆనాపానసతి మెడిటేషన్, శ్వాసానుసంధానం. సతి అంటే అవేర్నెస్. సతి అంటే ఆ అవేర్నెస్, హౌ ఫార్ యు ఆర్ అవేర్, దట్ ఈస్ యువర్ ఇన్నర్ గేమ్. ఐ డోంట్ టు టాక్ అబౌట్ ఇట్. దాని గురించి కాదు. సో అవుట్ సైడ్ వాళ్ళ కాదు, ఆబ్జెక్టివ్ వాళ్ళ కాదు. ఈ ప్రపంచం ఎక్కడ ఏ ప్రాబ్లం ఏమి లేదు. ప్రాబ్లం ఉందనంతా మన ముందు మనసులో పుట్టే బాహ్య ప్రపంచాన్ని గందరగోళం చేసేస్తాము. కాబట్టి బాహ్య ప్రపంచం గురించి ఎప్పుడూ అసలు మాట్లాడలేదు ఆయన. ఈ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆయన భౌతిక శాస్త్రవేత్త కాదు. అంత మన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. బుద్ధుడు గాని, ఆ కృష్ణుడు గాని, వాటెవర్ ఇట్ ఈస్. ఆ బుద్ధుడు వాటెవర్ భగవద్గీత చెప్పని, మరొకటి చెప్పని, ధమ్మపద చెప్పని, ఏదైనా ఇన్నర్ గురించే ఉంటుంది కానీ ఔటర్ గురించి కాదు. ఔటర్ గురించి మనం తీసేసుకుంటాం అంతే. బై డిఫాల్ట్ తీసేసుకుంటూ ఉంటాం. అది శాంక్షన్. ఇప్పుడు శ్వాస అనేది శాంక్షన్. శ్వాస అనేది శాంక్షన్. అది అది మన సొంతం. నా శ్వాస, నీ శ్వాస కాదు, నా శ్వాస కాదు. ఇట్లా ఈ శరీరం గిఫ్టెడ్ బై ది పేరెంట్స్. ఈ శ్వాస, ఈ జీవశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఇట్స్ నాట్, ఇదంతా కూడా ఈ ప్రకృతి నుంచి వచ్చింది. ఇవి చాలా ఉన్నాయి, అవన్నీ తర్వాత విషయాలు మాట్లాడుకుందాం. సో బుద్ధ విల్ హ్యావ్ ఎ ఫ్యూ థింగ్స్ టు సే అబౌట్, నాట్ మెనీ, జస్ట్ ఎ ఫ్యూ. ఒకే ఒకటి. ఇట్ ఈస్ ఇల్యూజరీ. ఇదంతా నువ్వు ఇల్యూజన్లో ఉన్నావు, భ్రమల్లో ఉన్నావు. అందులో సత్యం లేదు. నీ అంతర ప్రపంచంలో సత్యం లేదు. నువ్వు సృష్టించుకున్నవేవి సత్యం కాదు. ఐదర్ ఆబ్జెక్టివ్ ఆర్ సబ్జెక్టివ్. దట్ ఇట్ ఈస్ ఇన్ అది అది ఆబ్జెక్టివ్ వరల్డ్ గురించా లేదా సబ్జెక్టివ్ వరల్డ్ గురించా? నీ అంతరంలో ఏం సృష్టించుకుంటున్నావు? సో అయితే ఆ సృష్టించుకునేది ఏ విధంగా సృష్టించుకుంటున్నాం అనే పాయింట్ చెప్పారు. వీఆర్ వాట్ వి థింక్. మనం ఏది ఆలోచిస్తామో అదే మనం అవుతున్నాం. ఇన్నర్ వరల్డ్. ఇన్నర్గా ఏదైతే అనుకుంటున్నామో బాహ్యంగా అదే అదే ప్రవర్తన ఉంటుంది కదా. విత్ ఇన్నే విత్ అవుట్. లోపల లేనిదే బయట లేదు. ఇక్కడ చాలా కీ పాయింట్స్ మాత్రమే పట్టుకోండి. సో వీఆర్ వాట్ వి థింక్. ఎవ్రీబడి ఈజ్ హిస్ మైండ్. ప్రతి ఒక్కడు మైండ్, మనసే నీవు.
బాడీ వేరు, అంటే శరీరం వేరు, మనసు వేరు కాదు. 2 ఒకటే. నీ మనసులో ఏది పుడితే సైకోసోమాసిటీ అంటారు. సైకీని బట్టి సోమా ఉంటుంది. శరీరం ఉంటుంది. దట్ వి ఆర్ ఆల్ అరేంజ్ విత్ అవర్ థాట్స్. మన ఆలోచనలతోనే ఎదుగుతూ ఉంటాం. జస్ట్ ఇమాజిన్ సింగిల్ మొమెంట్. ఒక్కసారి ఊహించుకోండి. ఒక గొప్ప పాయింట్ చెప్తున్నాను ఇక్కడ. పాయింట్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. ఆలోచనలు లేవు. శూన్యమైపోయినాయి. జీరో అయిపోయినాయి. ఇది చాలా గొప్ప అనుభవం మాస్టర్స్. చాలా గొప్ప అనుభవం. గొప్ప విషయం గూడా. అది సడెన్‌గా ఎవరికైనా ఇలాంటి అనుభవం వచ్చిందో లేదో తెలీదు కానీ ఐ గాట్ ఇట్ దట్ చాలా సడెన్ అనుభవం. ఇదేం చెప్తానంటే ఆలోచనలన్నీ జీరో అయిపోయాయి. అసలు నువ్వెవరు? ఆలోచనతోనే కదా అన్ని పుట్టేది. సూత్రం అదే. వి ఆర్ ఆల్ వాట్ వి థింక్. ఆల్ దట్ వి ఆర్ అరైజెస్ విత్ అవర్ థాట్స్. మన ఆలోచనలతోనే ఎదుగుతూ ఉంటాం. ఆలోచన లేదు. వి ఆర్ వాట్ వి థింక్ కదా! మనం ఏది ఆలోచిస్తే అదే మనం కదా! అసలు ఆలోచన లేదు. జీరో చెయ్యి. ఆలోచన లేనప్పుడు నేను హిందువుని, నేను ముస్లింని, నేను ఎక్సు, నేను వై ఏమైనా ఉందా? ఆలోచనే లేదు. మొత్తం టోటల్ 100% జీరో. మళ్ళా ఈ క్రిస్టియానిటీలో చూస్తే క్యాథలిక్కు, రోమను, ప్రొటెస్టెంటు ఇంకేవో ఉంటాయి కదా! అది ఏ ఏదైనా అసలు ఆలోచనే కదా! అది అంతా ఆలోచనేగా. నేను హిందూ అనే ఆలోచనే, ముస్లిం అనే ఆలోచనే. అన్నీ అయిపోతాయి. అప్పుడు ఆలోచన లేదు. అక్కడ ఖురాను లేదు, బైబిల్ లేదు. ఇంక ఏమీ లేదు. ఖురాను లేదు, బైబిల్ లేదు, గీత లేదు. మొత్తం అన్ని ఏం లేదు. ఆలోచనే లేదింక. నీ లోపల ఏమి లేదు. జీరో. యూ కెనాట్ ఈవెన్ అటర్ యువర్ నేమ్. అసలు నీ పేరు కూడా చెప్పలేవు. వండర్‌ఫుల్. మొత్తం ఆల్ లాంగ్వేజెస్ అంతా కూడా ఏ లాంగ్వేజ్ లేదు. అసలు నువ్వు ఏ దేశానికి చెందిన వాడివి? యు ప నోట్లో నుంచి మాట రాదంతే. థాట్స్ చీజ్ అయిపోయినప్పుడు. హూ ఆర్ యూ? 100% ఎంప్టీ. చాలా అద్భుతమైన పాయింట్. నోథింగ్‌నెస్. నోథింగ్‌నెస్. నోథింగ్. అసలు ఏమి లేదు అక్కడ. అదే నో సెల్ఫ్ అనంత అంటే. అదేదో అదేదో ఆత్మ లేదు. ఈ నిరీశ్వరవాది, పాషాణవాది, ఆ బుద్ధుడికి ఎన్ని అడ్డమైన పేర్లు పెట్టారో, భారతదేశం నుంచి బుద్ధుడిని ఎలా తరిమి కొట్టారో. ఈ సత్యాన్ని బుద్ధుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎక్కడ పుట్టాడు? ఏమి ఏమి ఏ సబ్జెక్ట్ చెప్తున్నాడు? కొంచెం అసలు ముందు నీ ము నీ అసలు బుద్ధుడి పట్ల వ్యతిరేకత ఎందుకొస్తుంది? విచిత్రం. నథింగ్‌నెస్, ఎంప్టీనెస్. యూ ఆర్ నాట్ థిస్, నాట్ థట్. అది కాదు, ఇది కాదు, ఏది కాదు నువ్వు. పుట్టమునుపు ఎవడివి నువ్వు? నువ్వు పుట్టనే లేదు. నువ్వు పుట్టలేదు. నువ్వెవడివి? దిస్ ఇస్ ద గేమ్ మాస్టర్స్. చూడండి ఎలా ఉంటుంది. సో, బుద్ధ ఇది ఈ పదాన్ని వాడేసరికి అంత గొంతుకు గొంతులో పచ్చి మిరపకాయ పడ్డట్టుంది. కానీ వాస్తవం చూడండి ఎంత సింపుల్‌గా చెప్పాడు. ఇది ఒక అద్భుతమైన వర్డ్ అంటారు ఓషో గారు. చాలామంది ఎంతోమంది ఆత్మ గురించి పదం వాడారు. అది ఇన్నర్‌గా ఉంది. అహమాత్మాస్మి, నేను ఆత్మని. అసలు నువ్వు ఆలోచన లే. తీసేసేయి. జీరో చేసేయి. ఏంటి అసలు నువ్వు? నో సెల్ఫ్. ఆ నేను అనేది లేదు. అది అక్కడ చాలా అద్భుతం. సెల్ఫ్ అంటే అక్కడ నేను, నేను అనేది లేదు. నేను అనగా ఆత్మ. నేను అంటే నేను అనగా నేను కాదు.
నేనుండగా శరీరం కాదు. నువ్వు శరీరమే కాదంటే ఇంకేమీ లేదు. నీ లోపల మాస్టర్స్ ఇక్కడ ప్రతి పాయింట్ నేను శరీరం కాదు అన్నప్పుడు ఔట్ సైడ్ వరల్డ్ లేదు, నా పెళ్ళాం లేదు, నా మొగుడు లేడు, ఇంగ నా సంసారం లేదు. దట్ ఈస్ స్టూపిడిటీ. ఔట్ సైడ్ గురించి మాట్లాడలేదు. ఇన్నర్ గురించి. నువ్వు శరీరం కాదు. బానే ఉంది. నువ్వు శరీరంలో ఉంటున్నావు. కాబట్టి ఇక్కడ నువ్వు శరీరం కాదని ఎలా తెలుస్తుంది? నువ్వు బాహ్య శరీరం గురించి కాదు. నువ్వు అసలు నీకు లోపల బాహ్య శరీరంలో ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకుంటున్నావు. నీ స్వయంగా ఇక్కడ పదం వాడుక భాషం కోసమే సెల్ఫ్ అనే పదం వాడాల్సొస్తుంది. ఆత్మ అనే పాయింట్. ఇక్కడేంటంటే, ఇక్కడ నువ్వు లోపల జీరో చేసినప్పుడు ఏమీ లేదు. ఏ వర్డ్ వాడలేదు. బుద్ధ డస్ నాట్ యూజ్ ఎనీ వర్డ్. ఆత్మ అనే పదం వాడలేదు. సెల్ఫ్ అనే పదం వాడలేదు. స్వయం అనే పదం లేదు. అత్త అంటారు. అది లేదు. కానీ నువ్వు యుటిలిటీ కోసం వాడాల్సొస్తుంది. నువ్వే నడిపించుకో. నువ్వెవరివి? నేనెవరు? నువ్వు లేదు, నేను లేదు గదా! ఇక్కడ మనం అది అలా కాదు. వాడుకోవాలి. యూజెస్ ద వర్డ్ నో సెల్ఫ్. అనాత్మ లేదా అనత్త. అనత్త. జీరో. అంటే వాట్ ఈజ్ ఇంజినీరింగ్? వాట్ ఈజ్ ఎక్స్‌ప్లోరేషన్? అంటే ఇన్నర్ నీ లోపల గురించి మాట్లాడుకుంటున్నావు. సబ్జెక్ట్ అంతా నీ లోపల గురించి. నీ స్వయం గురించి. నీ ఆలోచనతోనే అంత ఏడుపు ఎందుకొచ్చింది? దుఃఖం ఎందుకొచ్చింది? ఇయన్నీ ఎలా తెలుస్తాయి? నీ లోపల సెల్ఫ్ ఎంక్వైరీ చేసుకునేప్పుడే నువ్వు 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 అల్లిన అల్లకాలే, నువ్వు కట్టిన ముళ్ళే, గందరగోళాలే ఎలా తెలుస్తాయి? వాట్ వి ఆర్, వాట్ వి థింక్. All that we are arises with our thoughts. With our thoughts we make the world. Samsara. So called సన్యాసులు వాడే పదాల్లో సంసారము అంటే వాడు సన్యాసులు గొప్పవాడు, మనం సంసారులము. స్థూలమైన మీనింగులు తీసుకొని గందరగోళంలో ఎలా పడ్డాము అనేదానికి బుద్ధుడికి అన్నీ తెలుసు కాబట్టి ఈ పదాలని తీసి పక్కన పడేశాడు. అది అక్కడ నా పాయింట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు నో హూ ఇన్ రియాలిటీ నీ వాస్తవం ఏంటి? నువ్వెవరు? యు ఆర్ హూ యు ఆర్. నువ్వు తెలుసుకోవాలంటే ముందు చిత్తవృత్తి నిరోధం కావాలి. జీరో చేసేయాలి మనసుని. స్టాప్ థింకింగ్. అదే మెడిటేషన్ అంటే. యోగః చిత్త వృత్తి నిరోధః అని పతంజలి చెప్పినా స్టాప్ థింకింగ్. Unless you stop internal talking first, then only you know the power of silence. Danjo అని చెప్పిన చూడండి. మెడిటేషన్ మీన్స్ no mind. That is ultimate truth. That is Dhamma. So my friends, Dhamma pada no mind is the first step. అది అందుకోసమే బ్రీత్ అనే ఆబ్జెక్ట్ని బ్రీత్ అనే దాన్ని పట్టుకున్నాం. బ్రీత్ ఈజ్ ద ఆబ్జెక్ట్. ఏదో ఒక అంటే దాన్ని పట్టుకోవాలి. ఓల్డ్ సీక్రెట్ ఆఫ్ దంపద. అండ్ దట్ ఈస్ ద ఓల్డ్ సీక్రెట్ ఆఫ్ దంపద. సో అంతవరకు చెప్పుకుందాం. అప్పటి వరకు మిగతా విషయాలు ఇంకా కొనసాగింపు మనకి 9వ తారీఖు వరకు ఉంటుంది కదా. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, యూ కెన్ ఆస్క్ మీ. మాస్టర్స్, సార్ ఏదైనా డౌట్స్ ఉంటే అడుగుతాను.